అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెహికల్స్ డీజిల్ పెట్రోల్ కోసం ₹1000 ఖర్చు చేస్తూ ఉంటాము. హైదరాబాద్ లో థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల టైం కి టైం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది. నెక్లెస్ రోడ్ లో కొత్తగా ఓపెన్ అయిన థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వద్దకు వెళ్లి ఈ రోజు మనం అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ బండికి ఛార్జింగ్ చేసుకుంటూ టైం ని సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక వైపు నెక్లెస్ రోడ్ బ్యూటీని కూడా ఎంజాయ్ చేయొచ్చు. హలో రాజీవ్ గారు. నమస్తే. నమస్తే. బాగున్నారా స్వరూప్ గారు? దేశవ్యాప్తంగా 200 థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఓపెన్ చేసిన థండర్ ప్లస్ CEO రాజీవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి అనేక విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. రాజీవ్ గారు, నాకు మొదటి నుంచి కూడా మీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఎందుకు ఈ స్టేషన్ ని ఓపెన్ చేశారు? హైదరాబాద్ కి మణిహారం ఏంటి అంటే నెక్లెస్ రోడ్. చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి హుసేన్ సాగర్ చుట్టూ మంచిగా పార్క్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఏది మిస్ అయింది అని అనుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ వాడే వాళ్ళకి ఒక మంచి ఛార్జింగ్ స్టేషన్ అయితే మిస్ అయింది. అప్పుడు మేము ఆలోచించి ఏమన్నామంటే సౌత్ సెంట్రల్ రైల్వే దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఎట్లానో నెక్లెస్ రోడ్లో మంచి స్టేషన్ ఉంది కదా, ఆ స్టేషన్కు ఇంకొంచెం ఏమంటారు ఒక మణిపూసలాగా ఒక ఛార్జింగ్ స్టేషన్ మేము పెడదాము అని అడిగినప్పుడు మరి సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు దాన్ని మెచ్చుకొని మాకు ఆమోదం తెలిపి ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఈ స్పేస్లో ఫ్రాంచైజ్ ఓరియంటెడ్గా ఈ థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. 200 థండర్ ప్లస్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకి మొట్టమొదటిగా ఏంటంటే తెలంగాణ బేస్డ్ కంపెనీ అవ్వడం మనందరము గర్వించదగ్గ విషయం. తెలుగు వాళ్ళ కంపెనీ అవ్వడం ఇంకా గర్వించదగ్గ విషయం. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, అలానే బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై, పూణే, ఢిల్లీ, హర్యానా, గుర్గావ్, ఇలా అలానే కల్కటా, బీహార్, ఇలా మొత్తం అన్ని చూసుకుంటే కేరళ, కొచ్చిన్, ఇంచుమించు మనకు ఇవన్నీ కలిపి 200+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఒకవైపు మనకి డీజిల్, పెట్రోల్, CNG లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం ఏంటి? ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తూ మాట్లాడుకుందాం. తప్పకుండా రండి, ప్లీజ్ కమ్. మీరు అడిగిన క్వశ్చన్ అర్థమైంది. ఏంటంటే ఇన్ని పెట్రోల్ స్టేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టవలసిన అవసరం ఉందని మీకు ఒక చిన్న గణాంకాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ అలాగే యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్లో కానీ చూసుకున్నట్లయితే ప్రతి 15-20 ఎలక్ట్రిక్ కార్స్కి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇండియాలో ఆ నెంబర్ ఎలా ఉందంటే ప్రతి 300 నుంచి 400 కార్స్కి ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అంటే ఇంచుమించు మనము 20 రెట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి యొక్క ఇన్సెప్షన్, ఇంటర్ప్రిటేషన్ మెల్లగా జరుగుతున్నప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ అనే డెన్సిటీ ఇంకా తక్కువగానే ఉంది. కాబట్టి ఎంత పెట్టినా సరే అది కొదువే. ఆ స్టాండర్డ్కి వెళ్ళాలంటే ఇంకా మనం పెట్టుకుంటూనే వెళ్ళాలి. ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ లో ఏ వెహికల్స్ ని ఛార్జ్ చేసుకోవచ్చు? ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ లో మనము CCS2 ప్రోటోకాల్ అనేది ఇచ్చాం. మోస్ట్లీ 4 వీలర్స్, 99% 4 వీలర్ ప్యాసింజర్ కానీ కార్గో కానీ ఇదే ప్రోటోకాల్ని ఫాలో అవుతాయి. సో వాళ్ళందరూ కూడా టాటాస్ కానీ, మహీంద్రాస్ కానీ, హ్యుండాయిస్ కానీ, MGs కానీ, కియా కానీ, లేదా మర్సిడీస్, BMW, మర్క్, ఇవన్నీ కూడా ఈ CCS2 ప్రోటోకాల్ అందరూ వచ్చి కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎలా ఛార్జ్ చేసుకోవచ్చు అండి? చూపించగలరా? చూపించగలం. ప్రస్తుతానికి కార్ లేదు కాబట్టి బట్ 3 సింపుల్ పదాల్లో చెప్తా. థండర్ ప్లస్ యాప్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఒకవేళ యాప్ లేకపోయినా సరే కెమెరా తీసుకొని దీనిని మనం స్కాన్ చేసినట్లయితే అది మనకు ఒక లింక్ ఓపెన్ చేస్తుంది. ఎలా మనం పెట్రోల్ బంక్లో నీకు 10 లీటర్లు కావాలా, ₹1000 కావాలా పెట్రోల్ అడుగుతుందో, ఇది కూడా నీకు ఎన్ని యూనిట్స్ కావాలి, లేకపోతే ఎంత డబ్బులు కావాలని అడుగుతుంది. దాని ప్రకారం మనం ఎంటర్ చేయగానే ఈ పర్టికులర్ గన్ ఏదైతే ఉందో దీన్ని CCS2 ప్రోటోకాల్ అంటారు. అంటే కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ ప్రోటోకాల్. దీనిని కార్లో ఇన్సర్ట్ చేయగానే ఎనర్జీ డిస్పెన్స్ అయిపోతుంది. ఎనర్జీ ఏ విధంగా మనకి పెట్రోల్లో, డీజిల్లో కొట్టంగానే టక్ మనీ లివర్ రిలీజ్ అవుతుందో అలానే ఇది కూడా లివర్ రిలీజ్ అయ్యి మన మొబైల్లో కూడా బాస్ మీ ఎనర్జీ డిస్పెన్స్ అయిందని చెప్పేసి తీసేయడం, పెట్టేయడం, వెళ్ళిపోవడం, అంతే. ఇక్కడ ఇంకొక గన్ కనిపిస్తుంది, ఇంకొక వెహికల్ చేసుకోవచ్చు. ఇది 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్. అంటే ఒకటే వెహికల్ మనం పెట్టామనుకోండి, ఆ వెహికల్ డిమాండ్ ప్రకారం ఇది 60 యూనిట్స్ గంటకి ఇస్తుంది. అదే 2 వెహికల్స్ వచ్చినాయి అనుకోండి, ఈ గన్స్ 30 యూనిట్స్ డివైడ్ చేసుకుంటాయి. ఆ రకంగా ఇక్కడ కూడా ఇంకొకటి కనిపిస్తుందండి. కరెక్ట్, అది కూడా సేమ్ 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ విత్ 2 గన్స్ ఈచ్. సో మొత్తానికి
ఈ టోటల్ కెపాసిటీ 120 కిలోవాట్ కెపాసిటీ అండ్ 4 కార్స్ మనము ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు. రాజీవ్ గారు, డిమాండ్ ఎలా ఉందండి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కి? సాధారణంగా మనము ఈ యొక్క ఎంగేజ్మెంట్ ని అవర్స్ లో కొలుస్తాం అనమాట. ఇండియాలో యావరేజ్ ఎంగేజ్మెంట్ 1.5 to 2 hours మధ్యలో ఉంది. కానీ థండర్ ప్లస్ యావరేజ్ ఎంగేజ్మెంట్ ఎట్లా ఉందంటే మినిమమే 3 hours ఉంది. అంటే రెగ్యులర్ ఎంగేజ్మెంట్తో కంపేర్ చేసుకుంటే 100% మోర్, డబుల్ ఉందన్నమాట. సో ఆ రకంగా మన దగ్గర ఫ్రాంచైజీ పెట్టిన వాళ్ళకి కానీ లేదా మన కంపెనీ ఇన్వెస్టెడ్ కంపెనీ ఆపరేటెడ్ ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ ఎనర్జీ డిస్పెన్సేషన్, ప్రాఫిటబిలిటీ, రెవెన్యూలో పెద్దగా వరి అవసరం లేదు. మీరు ఇప్పుడు ఫ్రాంచైజీ అన్నారు, కరెక్ట్. థండర్ ప్లస్ ఫ్రాంచైజీస్ ఉన్నాయా? కరెక్ట్. సో ఒక 1 month బ్యాక్ అనుకుంటా మీరు వచ్చి ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు. ఏంటి అరే ఇదేదో సికింద్రాబాద్లో బాగుందని. దానికి ఇంచుమించు 2 million వ్యూస్, కొన్ని వేల ఫోన్ కాల్స్ మాకు వచ్చినాయి. అలా వచ్చిన ఫోన్ కాల్స్లోంచి ఒక వ్యక్తి నాకు థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ అంటే అది మాట్లాడి తీసుకొచ్చినటువంటి ఛార్జింగ్ స్టేషనే ఈ నెక్లెస్ రోడ్లో చేస్తున్నాడు ఛార్జింగ్ స్టేషన్. సో ఈ విజయంలో మీ భాగస్వామ్యం, సుమన్ టీవీ భాగస్వామ్యం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, ఇంతవరకు నాకు చెప్పలేదు మీరు. బట్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి అతను ఏమంటున్నారు, ఇక్కడ ఈ ఏరియాలో పెట్టడం ఎలా ఉంది? మన దగ్గర ఫ్రాంచైజీ ఛార్జింగ్ స్టేషన్ అంటే చాలా సింపుల్ స్వరూప్ గారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఫ్రాంచైజీ అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే డబ్బులతో పాటు ఆపరేషన్స్ కూడా ఆ ఫ్రాంచైజీ ఓనరే చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఫ్రాంచైజీ పార్ట్నర్ ని ఇన్వెస్టర్ లా ట్రీట్ చేస్తూ ఆపరేషన్స్ అన్ని కూడా మనమే చూసుకుంటాం. అంటే దీని మెయింటెనెన్స్ కానీ, అప్ టైం కానీ, పవర్ బిల్ కానీ, ఏదైనా రిపేర్ అయితే రిపేర్స్ కానీ, డిమాండ్ జనరేట్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక టాటా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది, మోస్ట్లీ యూటర్న్ తీసుకుని ఇక్కడికి రావచ్చేమో, రైట్? సో వాళ్ళకి ఎట్లా తెలిసింది టాటా నెక్లెస్ రోడ్ లో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది మాది అన్నట్టు. సో దానికి సంబంధించినటువంటి బిజినెస్ పరంగా, టెక్నాలజీ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా, పేమెంట్ గేట్వే పరంగా, పర్మిషన్స్ పరంగా, ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా మేమే చూసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసామా, నెల సంపాదించుకుంటున్నామా అన్నది. మళ్ళీ ఇంకేం చేశామంటే కొంతమంది మీలాంటి తెలివైన వాళ్ళు ఏమడుగుతారు, సరే నేను పెట్టాను నాకేంటి అని అడుగుతారు. సో మళ్ళీ ఈ ఆల్వేస్ ఇన్ కంపారిజన్ టు అదర్ ఫ్రాంచైజీస్. సాధారణంగా ఎనీ ఫ్రాంచైజీ, F&B ఫ్రాంచైజీ కానీ, అపారల్స్ ఫ్రాంచైజీ కానీ, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్ ఫ్రాంచైజీ కానీ మినిమం 18 నుంచి 24 నెలలు ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత 25వ నెల నుంచి మనకి రాబడి అనేది అవుతుంది. అది మేము గమనించి ఏమన్నామంటే ఎందుకు అది 25 నెలల వరకు ఆగడము, ఇన్వెస్ట్ చేసిన మొదటి నెల నుంచే ఎందుకు మనము కస్టమర్కి ఇవ్వకూడదు అనే సదుద్దేశంతో థండర్ ప్లస్ అష్యూర్డ్ బిజినెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. ఏంటి థండర్ ప్లస్ అష్యూర్డ్ బిజినెస్ ప్రోగ్రామ్ అంటే దాంట్లో అర్థం ఏంటంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈ ₹1,00,00,000 మీరు FDలో పెడితే 6-7%, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక 10%, స్టాక్స్లో పెడితే పెరగవచ్చు రావచ్చు, మీకు గ్యారంటీ ఉండదు. మేమేం చేసామంటే మినిమం టు మినిమం 12%, అంటే మా కమిట్మెంట్ ఎక్కువే ఉంటుంది. కానీ పొరపాటున సంవత్సరం అంతా చూశారు ₹1,00,00,000కి మీకు మినిమం 12 లక్షలు రావాలి, 15 లక్షలు 20 లక్షలు వచ్చింది అనుకోండి, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలే వచ్చింది. అప్పుడు మేమేం చేస్తామంటే మీరు బాధపడకుండా ఆ డెల్టా 2 lakhs ఏదైతే ఉందో వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్డ్ థండర్ ప్లస్ విల్ గివ్ ద మనీ టు ఫ్రాంచైజ్. ఇంతకీ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? దీనికి ఇప్పుడు ఇటువంటి ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి మినిమం ఎట్లా కాదనుకున్నా 40 to 60 lakhs అవుతుంది. ఎందుకంటే మనకి ఛార్జర్స్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఉంది, పవర్ కనెక్షన్ ఉంది, మంచి బ్యూటిఫుల్ క్యానపీ ఉంది, అండ్ సిమెంటెడ్ రూట్స్ ఉంది, టైల్స్ ఉన్నాయి, సో అండ్ CCTV కెమెరాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంటి నుంచి 40 to 60 lakhs అవుతుంది మనం పెట్టుకున్న దాని ప్రకారం. ఇంకా ఈ ఛార్జింగ్ స్టేషన్స్, ఈ ఛార్జర్స్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పింది ఇది 60 kilowatt, కానీ ఇది మాడ్యులర్ ఛార్జర్. అంటే ఇందులో లోపల కొన్ని మాడ్యూల్స్ మార్చంగానే ఈ 60 120 చేయొచ్చు, 120ని 180 కూడా చేయొచ్చు. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసి కొంత చిల్లవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇంకేమైనా ఏర్పాటు చేశారా? ఎందుకంటే ఛార్జింగ్ పెట్టడానికి కొంత టైం పడుతూ ఉంటుంది కదా. సో అందుకనే మేము F&B సంస్థలకి ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చామండి. ఏంటంటే అన్ని బిజినెస్లు మేమే చేసి అన్ని లాభాలు మేమే పొందుకోవాలన్న ఆలోచన మాకు లేదు. మా కోర్ బిజినెస్ ఛార్జింగ్. సో దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ KFC పెట్టుకోవాలనుకున్నా, మెక్డొనాల్డ్స్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే చాయ్ పే ఛార్జ్ అని కొత్త కాన్సెప్ట్ మాదే ఉంది. అదేంటంటే ఎవరైతే ఏమంటారు ఆంటర్ప్రీనియరల్ ఓరియంటెడ్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 1,00,000-2 లక్షలు ఒక మంచి ఛాయ్ డబ్బా ఇచ్చి అక్కడే పెట్టి చేయాలని ఉంది. సికింద్రాబాద్లో మీరు ఆల్రెడీ చూసారు. సో ఇలా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ, SERP అని, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అని, తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్, వీళ్ళందరితో మాట్లాడుతూ ఇటువంటి విమెన్ కూడా ఆంటర్ప్రీనియర్స్గా ఎంకరేజ్ చేయాలని మా ప్రయత్నం, ప్లాన్ కూడా. విమెన్ నుంచి ఏదైనా వస్తుందా కొత్తగా? వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇలాంటివి తీసుకోవడానికి? చాలా మంది చూపిస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్. ఇప్పుడు మనం చూస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్. మీకు పాత STD బూత్ బిజినెస్ గుర్తుందా? ఏముంటది, ఆమె దోశలు వేసుకుంటా ఉంటది,
పక్కనేమో పోల్ మౌంటెడ్ కాయిన్ బాక్స్ ఉంటుంది. దోశలు తినేసాక ఏం చేస్తాడు, కాయిన్ తీసుకుంటాడు, కాయిన్ వేస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటాడు. అదే విధంగా మేము లెస్ దెన్ 10,000 రూపీస్కి ఒక కాయిన్ బూత్ ఆర్ డిజిటల్ కాయిన్ బేసికలీ పేమెంట్స్ బూత్ ఆపరేటెడ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ తీసుకొచ్చాము. అది పెట్టడం వల్ల నెలకు ఎట్లా కాదనుకున్నా 5,000 నుంచి 10,000 వస్తుంది. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి 1-2 నెలలు వచ్చేస్తుంది. సో దీనికి సెపరేట్ టెక్నాలజీ అక్కర్లేదు, పవర్ కనెక్షన్ అక్కర్లేదు, పెద్ద బ్రాండింగ్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. దీంట్లో విమెన్ మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద మంచి లొకాలిటీలో అయితే సెలెక్ట్ చేశారు. ఇటువైపు చూస్తే మెట్రో వెళ్తూ ఉంది. అవును, మెట్రో కనెక్టివిటీ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది స్కూటీస్ మీద వచ్చి కార్ల మీద వచ్చేసి వాటిని ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా మెట్రోస్ కి. ఆ టైంలో పార్క్ ఇక్కడ ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ వెస్ట్రన్ వరల్డ్ లో కొన్ని సిటీస్ లో, అన్ని కూడా కాదు కానీ కొన్ని సిటీస్ లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ప్రాముఖ్యత చెందింది. ఏంటంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఒకటే టికెట్ కొనుక్కొని డెస్టినేషన్ బికి సోర్స్ ఏ నుంచి మల్టిపుల్ మోడ్స్ అంటే బస్సు, ట్రైను, ఆటో ఏదైనా ఎక్కి వెళ్ళగలిగేటట్టు దానిని మేము మా అనుబంధ సంస్థ అయినటువంటి ఈటో మోటార్స్ ద్వారా ట్రై చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తార్నాక దగ్గర ఉన్నారనుకోండి, మీరు శంషాబాద్ వెళ్ళాలి. రోజు ఏం చేస్తారు, తార్నాక్ నుంచి ఎంఎంటీఎస్కి వస్తారు, ఎంఎంటీఎస్ నుంచి ఉందానగర్ ఎంఎంటీఎస్కి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఆటో తీసుకుని శంషాబాద్కి వెళ్తారు. దీనికి అనేక టికెట్లు కొంటారు, అంతమందితో మాట్లాడతారు. మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ఇది ప్లానింగ్లో ఉంది, ముందు రాబోతుంది. ఒకటే టికెట్ ఈటో పాస్ అనేది తీసుకున్నట్లయితే అది నెలసరి పాస్ అయిపోతుంది. ఇంచుమించు 5,000 6,000 అంతే ఉంటుంది. అది తీసుకుంటే ఆ పాస్తో మీరు ఎంఎంటీఎస్ ఎక్కొచ్చు, మీ ఇంటి దగ్గర నుంచి ఎలక్ట్రిక్ ఆటోలో ఎంఎంటీఎస్కి రావచ్చు, ఎంఎంటీఎస్లో ఉందానగర్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ మీకోసం మళ్ళీ డెడికేటెడ్ ఎలక్ట్రిక్ ఆటో ఉంటుంది. ఆ ఆటో మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తుంది. అటువంటి ఎంఎంటీఎస్ మల్టీ మోడల్ అన్నీ కూడా ఈ థండర్ ప్లస్ లాంటి ఛార్జింగ్ స్టేషన్స్లోనే జరగబోతున్నాయి. రాజీవ్ గారు, మనం ఒక ఎలక్ట్రిక్ కార్ కావచ్చు, లేదంటే బైక్, ఆటో, బస్ ఏది కొన్నా గానీ దానికి ఆ కంపెనీ ఒక బ్యాటరీ ఇస్తున్నప్పుడు మళ్ళీ మీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కి వచ్చి ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదైనా ప్లస్ ఉందా? చెప్తున్నా కదండి, వాళ్ళు ఇచ్చే బ్యాటరీ ఛార్జర్ తో పాటు ఇక్కడికి ఎందుకు రావాలి అన్నది, అంతే కదా. ఇప్పుడు మీరు సాధారణంగా గమనించినట్లయితే ఒకప్పుడు ఫస్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి బ్యాటరీ కెపాసిటీ 20-25 కిలోవాట్ ఉండేది. అండ్ ఇళ్లలో ఇచ్చిపిచ్చి 7.4 కిలోవాట్ 3.3 పెట్టేవాళ్ళు. అంటే 7.4 పెడితే 5 గంటల్లో ఛార్జ్ అవుద్ది, 3.3 పెడితే 8 గంటల్లో ఛార్జ్ అవుద్ది. ఇప్పుడు వస్తున్న కార్లు BE9 కానీ, BE6 కానీ, హ్యుండై కానీ, కియా క్యారెన్స్ కానీ, BYD కానీ వీటి బ్యాటరీ సైజే 60-100 కిలోవాట్ ఉంటున్నాయి. అంటే నేను 13-14 గంటలు పెడితే గానీ ఇంటి దగ్గర ఛార్జ్ కాదు. ఇప్పుడు ప్రజలకి అంత టైం ఎక్కడ ఉందండి? అదే మన 120 కిలోవాట్ దగ్గర తక్కువ పెట్టామా హాఫ్ అన్ అవర్లో ఛార్జ్ చేసుకుని వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటుంది. నార్మల్ గా మనం పెట్రోల్ బంక్ కి వెళ్ళాము అంటే అక్కడ స్టాఫ్ ఉంటారు, మనకేం పెద్ద పని ఉండదు, మనం డబ్బులు పే చేస్తే చాలు. బట్ మీకు ఇక్కడ స్టాఫ్ లేరు, మేము ఎలా చేసుకోవాలి? ఇప్పుడు నాలాంటి లేమ్యాన్ వస్తే దీన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడ రాసి ఉన్నది అదేనా? సింపుల్ సింపుల్. ఇదిగో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ ఇచ్చాం. ఏంటి? స్టెప్ 1 థండర్ ప్లస్ యాప్ తీయండి, స్టెప్ 2 ఛార్జింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, స్టెప్ 3 అక్కడ ఉన్నటువంటి స్టిక్కర్ ని స్కాన్ చేయండి, స్టెప్ 4 అది ఎంచుకోండి, కనెక్ట్ చేసుకోండి, పేమెంట్ చేసుకోండి, అయిపోయింది. సో ఇక్కడ మరీ 8 స్టెప్స్ ఇచ్చాం కానీ యాక్చువల్ గా చెప్పాలంటే 3 స్టెప్స్. ఏంటి? స్కాన్ కరో, పే కరో, ఛార్జ్ కరో. బాగుందండి. అసలు మీతో మాట్లాడుతుంటే థండర్ ప్లస్ గురించి నాకు తెలుసుకుంటుంటే బిజినెస్ అంటే ఇంత ఈజీగా డబ్బులు సంపాదించొచ్చా అనిపిస్తుంది. నేను ఒకటే నమ్ముతాను స్వరూప్ గారు, ఏదైనా మనము మంచి సదుద్దేశంతో, మంచి ఇంటెంట్తో మనం గ్రో అవుతూ నలుగురు మనతో పాటు గ్రో అవ్వాలి అనే సదుద్దేశం ఉంటే భగవంతుడు అటువంటి ఆలోచనల్ని, అటువంటి మనుషుల్ని డెఫినెట్లీ ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉంటుంది. ఎలా ఇవ్వాలి? మనలాంటి వాళ్ళు మా ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అవ్వాలి, అంతే కదా. అలానే మా ఉద్దేశం కూడా ఓన్లీ థండర్ ప్లస్ అనే కంపెనీని ఎదిగిపోకూడదని ఇప్పుడు ఫ్రాంచైజీ వాళ్ళకు కూడా ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి వాళ్ళని ఒక స్వయం ఉపాధి మీద, వాళ్ళని స్వతంత్రులుగా, వాళ్ళు ఇంకో దగ్గర జాబ్ చేసేది కాకుండా వాళ్ళే నలుగురికి జాబ్ క్రియేట్ చేసే వాళ్ళుగా మేము తయారు చేస్తున్నాం. సమాజ సేవ చేయడం అంటే ప్రత్యేకంగా ఏ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. మనతో పాటు ఇంకో నలుగురు బాగుపడాలి అనే ఇలాంటి మంచి ఆలోచనే సమాజ సేవ అని నాకు అనిపిస్తోంది. నెక్లెస్ రోడ్ లో ఉన్న ఈ థండర్ ప్లస్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో. ఇటు చూస్తే ఎదురుగానే హుస్సేన్ సాగర్ ఉంది. ఇక్కడ ఎన్ని గంటలు కూర్చునైనా సరే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడే రాజీవ్ గారు చెప్పారు కదా, హాఫ్ అన్ అవర్ లో ఛార్జింగ్ అయిపోతుంది అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వరూప్ గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్.